అందరికీ శుభోదయం. ఈరోజు మనం నాటక ప్రక్రియ పరిచయం గురించి తెలుసుకుందాం. దశవిధ రూపాల్లో నాటకమే ఉత్తమమైనదని మన అభిప్రాయం. ఎందుకనంటే కావ్యేషు నాటక రమ్యం అన్నారు మన పూర్వీకులు. అంటే అన్ని ప్రక్రియలలో కూడా కథ, కథానిక, పీఠిక వీటిలన్నిటిలో కూడా చూసినట్లయితే వీటన్నిటికంటే చాలా గొప్పమైనది, ఉత్తమమైనది ప్రక్రియ పరిచయం ఏదయ్యా అంటే నాటకం అని చెప్పవచ్చు. అది ఎందుకనంటే సమస్త సాహితీ ప్రక్రియల సమాహారం నాటకం. అంటే మనం చెప్పుకున్నటువంటి అన్ని ప్రక్రియా పరిచయాలు కూడా ఈ నాటకంలో ప్రదర్శించటానికి వీలుగా ఉంటుంది. ఈ నాటకం అనేది మిగిలిన ప్రక్రియా పరిచయాల్లో ఆ విధంగా ప్రదర్శించటానికి వీలు ఉండదు అని అర్థం అనమాట. ఇక ఇతర సాహిత్య ప్రక్రియల లక్షణాలు ఇందులో ఇమిడిపోయి ఉండటం వల్ల నాటక ప్రక్రియ అగ్రస్థానం పొందింది. అంటే కథల గురించి గానీ, కవితల గురించి గానీ, ఆటల గురించి గానీ, పాటల గురించి దేని గురించైనా ఈ నాటక ప్రక్రియలో ప్రదర్శించి చూపించటానికి వీలుగా ఉంటుంది. నటుల చేత ప్రదర్శింపబడేదే నాటకం. నాటకాన్ని ఒక నటులు మాత్రమే ప్రదర్శింపచేస్తారట. నాటకంలో 4-10 అంకాల వరకు ఉంటాయి. అంటే దాదాపు మనం ఎపిసోడ్స్ అంటాం చూసారా? ఆ విధంగా 4-10 అంకాల వరకు మనం ఇందులో చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్కువ కూడాను చెప్పుకోవచ్చు. నాటకంలో సంభాషణకు, అభినయానికి, నటుల హావభావ ప్రదర్శనకు అవకాశం ఎక్కువ ఉంటుంది. చూసారా? నాటకంలో సంభాషణ అంటే చక్కటి మాటకారితనము, మాటలు మాట్లాడటం, అభినయానికి అంటే హావభావ ప్రకటనని చూపించటానికి ఈ నాటకంలో అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిలో రసపోషణ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందట. అంటే ఈ నటులు చెప్పేటువంటి ఈ హావభావ ప్రకటన కూడా చక్కగా అందరిని ఆకట్టుకునేలాగా ఉంటుంది. ఇది ఈ ఒక్క నాటక ప్రక్రియలో మాత్రమే అలా ప్రదర్శించి చూపించటానికి వీలుగా ఉంటుంది. మరే ఇతర ప్రక్రియా పరిచయాల్లో అలాగ చెప్పటానికి గానీ, చూపించటానికి గానీ అవకాశము ఉండదు. కనుక అన్ని ప్రక్రియా పరిచయాలలో అన్నిటికంటే ఉత్తమమైనది, అధిక ప్రాధాన్యతను ఇవ్వబడినటువంటి ప్రక్రియా పరిచయం ఏదయ్యా అంటే నాటకం అని మన పూర్వీకులు చెప్పటం జరుగుతుంది. విన్నారు కదా విద్యార్థులారా! మీరు ఈ ప్రక్రియ పరిచయాన్ని ఈ పాయింట్స్ వైజ్‌గా 8 పాయింట్ల వైజ్‌గా కరెక్ట్‌గా రాయండి. ఎక్కువగా వినండి. వింటే మీకు ఎక్కువ గుర్తుంటుంది కాబట్టి చక్కగా 4, 5 సార్లు వినండి. విని నీట్‌గా దీన్ని మీరు రాస్తే 4 మార్కులు మీకు మంచిగా వస్తాయి. ఒకేసారి వరుసగా చదివి వినిపించేస్తాను 8 పాయింట్లు కూడా చూడండి. దశవిధ రూపాల్లో నాటకమే ఉత్తమమైనదని అభిప్రాయము. రెండో పాయింట్. కావ్యేషు నాటక రమ్యం మన అలంకారికులు చెప్పడాన్ని బట్టి ప్రక్రియలన్నింటిలోనూ నాటకమే ఉత్తమమైనదని చెప్పుకోవచ్చు. 3. సమస్త సాహితీ ప్రక్రియల సమాహారం నాటకం. 4 పాయింట్. ఇతర సాహిత్య ప్రక్రియల లక్షణాలు ఇందులో ఇమిడిపోయి ఉండటం వలన నాటక ప్రక్రియ అగ్రస్థానం పొందినది. 5వ పాయింట్. నటుల చేత ప్రదర్శింపబడేదే నాటకం. 6వ పాయింట్. నాటకంలో 4-10 వరకు అంకాలు ఉంటాయి. 7వ పాయింట్. నాటకంలో సంభాషణకు, అభినయానికి, నటుల హావభావ ప్రదర్శనకు అవకాశం ఉంటుంది. 8వ పాయింట్. దీనిలో రసపోషణ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. విన్నారు కదా విద్యార్థులారా! చక్కగా వినండి. మంచి మార్కులు మీకు వస్తాయని ఆశిస్తూ అందరికి కూడా ధన్యవాదములు.